హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, యాంకర్ శ్యామల గారు మనం చూసాం ఎలక్షన్ ప్రచారంలో వైసీపీ పార్టీకి సపోర్ట్గా నిలవడం, మన వంగ గీత గారి ప్రచారం క్యాంపెయిన్ చేయడం ఇవన్నీ చూసాం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి పైన కూడా విమర్శలు చేయడం చూసాం. కౌంటింగ్ ముందు రోజున కూడా పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేశారు సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు అరవడం చూశాను, బెదిరిపోవడం చూశాను, కానీ ఎప్పుడు కూడా సహాయం చేయడం నేను చూడలేదు. ఈసారి వంగ గీత గారి గెలుస్తారని చెప్పడం కూడా మనం విన్నాం. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. మరి ఎన్నికల రిజల్ట్స్ మనం చూసాం. వైసీపీ ఘోర పరాభవం చూసింది. పవన్ కళ్యాణ్ గారు అల్టిమేట్ విజయం సాధించేశారు. అయితే ఇప్పుడు శ్యామల గారు ఒక వీడియో చేశారు సార్. వీళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూనే నాకు ఎన్నో బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. మరి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే శ్యామల గారు ఒక ఐరన్ లెగ్, నిర్మోహమాటంగా చెప్పగలం. ఎలాగంటే ఆవిడ దేంట్లో కూడా పరిపూర్ణత లేదు, అర్థమైందా? ఆవిడ ఉన్నదానికంటే ఎక్కువ ఊహించుకుంటుంది ఒకటి. రెండోది, పోనీ యాంకర్గా ఏదైనా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్లు ఉందా? ఆ పొజిషన్ లేదు. సమ్వేర్ ఎక్కడో ఉందంతే యాంకరు. సుమగారిలాగా, ఇప్పుడు నెక్స్ట్ శ్రీముఖిలాగా, రష్మిలాగా, లేదా అనసూయలాగా ఎవరి పేరు లేదు కదా ప్రజల్లో. ఆవిడ చూసి 10 ఓట్లు వస్తాయా? వాళ్ళకి బుర్ర లేదో, ఈవిడికి బుర్ర లేదో. అంటే ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ప్రజలు బాగా మోజుతో ఉండాలన్నమాట. అమ్మో మన శ్యామలు వచ్చిందని, ఎందుకు వచ్చిందిరా ఈవిడ అనవసరంగా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం చేత కాదు. ఆవిడ పెద్ద అట్రాక్షన్ లేదు, ఆవిడకి గ్లామర్ లేదు, ఏమీ లేకంటే వెళ్ళి తగుదులమ్మా అంటూ. అందున ప్రెస్టీజియస్ ఎలక్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయి? పిఠాపురంలో ఏదో నామకవాసి ఎలక్షన్ జరుగుతున్నాయి, వెళ్ళాకుంటే అదోలా ఉండేది. అదేమి లేకుండా చావా బ్రతుక అనేటువంటి ఎలక్షన్స్లో ఈవిడ తలపెట్టడం ఎంత బుద్ధి తక్కువ పని. తర్వాత పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళందరూ చాలా చిన్నచూపు చూశారు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఆయన ప్రభంజనం, ఆయన ఎవరు ఆపలేరని చెప్తున్నాను. ఫూల్స్ అంటే ఏమిటి? వెర్రినాగములు. వార్డు మెంబర్గానైనా సరే గెలవలేని వాడికి ఈ రాజకీయాలు ఎందుకు అన్నారు. ఇప్పుడు ఏమంటారు? ప్రధానమంత్రి సైతం ఆయన్ని ఎంతగా అభివర్ణించాడో అందరూ చూశారు. దాని గురించి ప్రత్యేకించి చెప్పుకుందాం, కానీ పార్లమెంటు దద్దరిల్లిపోయింది మాట పవన్ కళ్యాణ్ పేరు వినగానే. అందువల్ల ఆయన్ని చిన్నచూపు చూసిన సంస్కారం, నీ సంస్కారం ఏపాటిది కదా. జనసేన అంటే చిన్న విషయం కాదు, నిర్మోహమాటంగా నిస్వార్థంగా పనిచేసే సేన వాళ్ళు. అలాగే వీర మహిళలు కానీ, జనసేన నాయకులు అంటే ఎవరైనా సరే కార్యకర్తలు కానీ ప్రాణాలు ఇస్తారు. ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఎప్పుడైనా సరే ప్రాణం తీద్దామని చూస్తారు. వాళ్ళు బెదిరింపుకాల్సి వచ్చాయి, క్షమాపణ చెప్పుకో పవన్ కళ్యాణ్కి. ఆ జనసేనకు కూడా క్షమాపణలు చెప్పుకో. మరి ఇంకొక అంబర్ ఫిట్టింగ్ ఎందుకు దండగా? నువ్వు చేసిందే తప్పు. అక్కడ 4 రోజులు నీ తిండి ఖర్చులు దండగా. వాళ్ళు పిలిపించుకోవడం ఫూలిష్ పని. నువ్వైతే తిరిగేగా లింగు మట్టును మొత్తం ప్రపంచం అంతా పిఠాపురంలో తిరిగింది. ఇది మామూలు జబర్దస్త్ వాళ్ళు కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ, ఇండివిజువల్గా ఫేవర్ ఉన్న వాళ్ళు కానీ, విదేశాల నుంచి వచ్చి కూడా వీధుల్లో తిరుగుతూ క్యాన్వాసింగ్ చేసినటువంటి వాళ్ళ సమూహంతో పోలిస్తే నువ్వేపాటి? నిన్నెవడు గౌరవిస్తారు? అందుకని ఇప్పుడు ఇట్లాంటి మామూలుగా దీన్ని సన్నాయి నొక్కులు నొక్కకుండా స్ట్రెయిట్గా నేను ప్రచారంలోకి రావడం, రాజకీయాలు మాట్లాడడం నా వల్ల పొరపాటు అయిపోయింది, నన్ను జన సైనికులు క్షమించాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా మీ తాలూకు శక్తిని అంచనా వేయలేక ఫూల్గా మాట్లాడాను, నన్ను మీరు మనస్ఫూర్తిగా క్షమించండి అని చెప్పి వేడుకుంటే తర్వాత ఏమో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? మా వాళ్ళందరికీ నేనంటే చాలా అభిమానం, వాళ్ళకి బీపీ వచ్చింది, మరి వాళ్ళు నేను ఎలా కంట్రోల్ చేయగలను అని చెప్పాడు. అలాగే జన సైనికులకు కూడా పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం, వాళ్ళు బీపీ వచ్చి ఏమైనా చేస్తే నువ్వే బాధ్యురాలివి, ఏం చేస్తావు?
ఓ మాట అనేసి ఓ తప్పుడు మాట అనేసిన తర్వాత వాళ్ళు బీపీ వచ్చింది. జరగబోయేది ఆలోచించుకోండి. అప్పుడు అప్పుడు మీకు తెలీదా? ఇలా దారుణంగా విమర్శించినా, దారుణంగా తిట్టినా తగిన శాస్తి ఉంటుందని చెప్పేసి. అనుభవించు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఈ శ్యామల అనేది పెద్ద ఐరన్ లేడీ. సార్ మరి శ్యామల గారు అంటే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. మేబీ తను కాస్త డల్గా కూడా మాట్లాడడం చూస్తున్నాం సార్ ఆ వీడియోలో. ఇంకా మరి ఈ వీడియో చేసిన తర్వాత కూడా తనకి ఇంకా బెదిరింపు కాల్స్ వస్తాయంటారా? ఇవి ఆగేది ఎప్పుడు అంటారు సార్? బెదిరింపు కాల్స్ వస్తాయండి. వ్యక్తిగతంగా చాలామంది హర్ట్ అయ్యారు. అసలు నాకే చెప్దాం అనిపించింది. ఇట్లాంటి వాళ్ళ గురించి చెప్పి మన ఛానల్ పరువు ఎందుకని ఊరుకున్నాను. కానీ ఏమిటంటే ఆ మనిషి మనస్తత్వం. ఆవిడ మీద ఎన్నో వాళ్ళ మొగుడు మీద ఎన్నో కేసులు ఉన్నాయి. అంతర్గతంగా మీ లింక్ ఏమిటో అందరికీ తెలుసు. మీ లింక్ ఏమిటంటే ఆవిడెవడో 1 కోటో 2 కోట్లో మోసం చేసినట్టయితే ఆ కేసుల్లోంచి బయటపడతానన్న ఉద్దేశంతోనూ ఎవరో కాంగ్రెస్ నాయకులు పిలిస్తే తగుదునమ్మా అంటూ పరిగెత్తింది. మరి శిక్ష తప్పదు కదా. ఇప్పుడు 2 కోట్లు ప్రజల సొమ్ము దోపిడీ చేశారంటే వాళ్ళకి శిక్ష లేకుండా ఉండమంటారా? 2 కోట్లు సంపాదించాలని నువ్వు ఎంకరేజ్ చేసి ఎన్నాళ్ళు సంపాదిస్తావు? నీకు ఇచ్చే 2-3 వేలకి నువ్వు ఎన్ని రోజుల్లో సంపాదించగలుగుతావు? అది ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని అంటే పరిస్థితుల్ని మనం బేరీజ్ వేయలేమండి. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మరి తెలియకే కదా మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో తలలు పగలగొట్టినా, గొంతు కోసేసిన, చేతులు విరగొట్టినా, చేతులు నరికేసినా, నామినేషన్ వేస్తుంటే చేతులు నరికేశారు, మనుషుల్ని కాల్చేస్తున్నా. అప్పుడు మీకు తెలియదు ఈ బాధ. నువ్వు మాట ఏదో అన్నారని బాధపడుతున్నావు. వాళ్ళకి ప్రాణాలే పోయినాయి, మండిపోయారు, కాలిపోయారు, పిచ్చిపాడు అనిపించుకున్నారు. మరి ఒక్కసారి వాళ్ళ వైపు కూడా ఆలోచించి నువ్వు కంప్లైంట్ ఇయ్యి. అందువలన అసలు ముఖ్య భూమిక మన పవన్ కళ్యాణ్ వహిస్తాడు. ఆయన పవన్ కళ్యాణ్ ముఖ్య భూమిక వహిస్తాడు కాబట్టే మోదీ వస్తున్నాడు. మోదీ కాదు, దేశంలో ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ వస్తున్నారు. అమరావతి చూడండి ఒక్కసారి గగ్గోలు పెట్టేస్తుంది అన్నమాట. మామూలు కాదు. అయితే ఈ ఎలక్షన్లో మాత్రం చెప్పా కదా, హీరో ఆఫ్ దిస్ సీజన్ ఈజ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. ఎక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా చప్పట్ల వర్షం కురుస్తుంది. అవును సార్. పవన్ కళ్యాణ్ ఇష్ట ప్రకారంగా మంత్రులు నిర్ణయించాలి. కొంతమందిని నిర్ణయించారు. వాళ్ళు ఏంటంటే జనసేన నుంచి మన వీడియోలు బాగా ఫాలో అవుతున్నారు, అందుకే రెస్పాండ్ అవుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్కి హోమ్ ఇవ్వాలి, ఇవన్నీ రెస్పాండ్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మనం చెప్పాము, ఇంకోసారి చెప్తున్నాను. జనసేనలో ఉన్నవాళ్ళు 14 సంవత్సరాలుగా ఉన్నారు. జనసేనకి సేవలు అందించిన వాళ్ళకి, జనసేనకి సహాయపడిన వాళ్ళకి మంత్రివర్గంలో మంచి చోటు ఇవ్వాలి. అవును. అంటే వాళ్ళకి ఇవ్వద్దని కాదు, టీడీపీ ఇచ్చుకోండి. జనసేనలో ఉన్నవారు మాత్రం మంత్రివర్గాన్ని ఇవ్వాలి. ఇది ఎలాగా మనం చిన్న క్లుప్తంగా ఉన్న మంత్రులను పెట్టుకోడు. ఓ 15-20 మన తెలంగాణ లాగా. అక్కడ మన ఆంధ్ర వాళ్ళకి అలవాటు కనీసం 30 మందిని పెడతాడు. మా ముఖ్యమంత్రి అంజయ్ గారు అయితే 60 మంది మంత్రులు పెట్టాడు. అది ఎయిర్ బస్సు మంత్రివర్గం అనేవాళ్ళు. అలాగా ఈ మంత్రివర్గంలో మంచిగా ఇస్తూ ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో వాళ్ళు కూడా నామినేటెడ్ పోస్టుల్లో వేస్తూ అంటే మరింత విశ్వాసం కలుగుతుంది మాట. ఎవరెవరికి ఏ వాగ్దానాలు చేశారో అవన్నీ అంటే రుజువు చేస్తూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.